5. క్యాంటర్బరీ సెయింట్ థామస్. థామస్ బెకెట్ హెన్రీ రెండోకి సన్నిహితుడు మరియు సలహాదారుడు. తరువాత అతను క్యాంటర్బరీ ఆర్చ్ బిషప్గా నియమించబడ్డాడు. థామస్ సులభంగా మోసగించబడతాడని హెన్రీ భావించాడు, కాని అతను తప్పు చేశాడు మరియు వారి సంబంధం చెడిపోయింది. థామస్ హెన్రీ వైపు ఉన్న కొంతమంది బిషప్లను బహిష్కరించాడు. హెన్రీ కోపంగా ఉన్నాడు. నైట్స్ దానిని అతను థామస్ వెళ్లిపోవాలని కోరుకుంటున్నాడని భావించారు, కాబట్టి వారు క్యాంటర్బరీ కేథెడ్రల్లో ఆర్చ్ బిషప్ను హత్య చేశారు. ప్రజలు వెంటనే అతన్ని అమరవీరుడుగా ప్రకటించారు. అతని రక్తంలో వైద్యం చేసే లక్షణాలు ఉన్నాయని ప్రకటించారు. అద్భుతంగా నయం కావడానికి ప్రజలు క్యాథెడ్రల్కు తరలివచ్చారు. చర్చి ఆ డిమాండ్ను గుర్తించి థామస్ను సెయింట్గా చేసింది. 6. సెయింట్ కొలంకిల్. కొలంకిల్ ఐర్లాండ్లోని ముగ్గురు పోషక సాధువులలో ఒకరు. తన గురువుతో విభేదాలు వచ్చే వరకు అతను సన్యాసిగానే ఉన్నాడు. వివాదం రాజు వద్దకు చేరుకుంది. రాజు గురువు వైపు నిలిచాడు. తరువాత కొలంకిల్ రాజుతో పోరాడటానికి సైన్యాన్ని సేకరించాడు. కూల్ డ్రమ్నే యుద్ధంలో వేలాది మంది పురుషులు చంపబడ్డారు. కొలంకిల్ వైపు ఒక సైనికుణ్ణి మాత్రమే కోల్పోయింది, కాని కాబోయే సాధువు పశ్చాత్తాపపడ్డాడు. తాను చంపినంత మందిని మతం మారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 7. ఈజిప్ట్కు చెందిన సెయింట్ మేరీ. చిన్న వయసులోనే మేరీ ఇంటి నుండి పారిపోయింది. ఆమె 4వ శతాబ్దపు అలెగ్జాండ్రియాలో 17 సంవత్సరాలు ఒక సమ్మోహనకారిణిగా గడిపింది. ఆమె తన సేవలకు ఎటువంటి రుసుము చెల్లించలేదు. మేరీ కేవలం యువకులను మోహింపజేసే సవాలను ఆస్వాదించింది. ఆమె లైంగిక సాహసంతో ఆకర్షితురాలైంది. ఆమె మాటల్లోనే, నేను వారికి గురువును కానటువంటి చెప్పుకోదగ్గ లేదా చెప్పలేని దుర్మార్గం ఏదీ లేదు. ఒకరోజు ఆమె జెరూసలేంకు వెళ్తున్న యాత్రికుల గుంపును చూసింది. ఆమె వారి ఓడ ఎక్కి దానిలోని ప్రతి ఒక్కరిని మోహింపజేసింది. కాని జెరూసలేంలో ఒకసారి మరియా పశ్చాత్తాపపడింది. ఆమె తన మిగిలిన రోజులను సన్యాసిగా గడిపింది.